హే హాయ్ గైస్, మనమైతే ఈరోజు రవి సార్ దగ్గరికి వెళ్దాం అనమాట డ్యూటీకి. ఇక్కడ నుంచి అదరగొట్ట వెళ్తున్నాం. రవి సార్ వాళ్ళ బావ వాళ్ళ చెల్లెలు తీసుకొని వెళ్తున్నాం అనమాట. సార్ అయితే కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మనమైతే ఇక్కడ డీల్ కొట్టేసుకున్నాం. ఇంకా డీల్ కొట్టేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక మనమైతే వెళ్తున్నాం అనమాట. ఇక రింగ్ రోడ్ మొత్తం సార్ నడిపిండు కారు, ఎందుకంటే నడపాలనిపించిందంటే నడిపిండు సార్. ఇక ఈరోజు అయితే మంచి ఎక్సైట్మెంట్ మీద ఉన్నాను నేనైతే. మనమైతే ఆల్మోస్ట్ ఇక రింగ్ రోడ్ దాటి వెళ్ళిపోతున్నాం అనమాట. రింగ్ రోడ్ మీద కూడా కొన్ని వీడియోస్ తీసారనమాట. మంచిగా అనిపించింది నాకైతే. ఇక మనమైతే వరంగల్ రోడ్లో దిగాలి. దిగిన తర్వాత అక్కడ నుంచి మనకు సార్ అక్కడ దాకా నడిపి అక్కడ నుంచి మనకు కార్ ఇస్తాడు. మనమైతే ఇక్కడ కార్ తీసుకుంటున్నాం అనమాట. మన కార్ ఇచ్చేసిండు. రింగ్ రోడ్ దిగుతున్నాం అనమాట. రవి సార్ అనమాట ఈయన. ఇక ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గుట్టకి వెళ్ళాలి. గుట్టకి వెళ్ళి గుట్టక్కడ మనం ఏమంటారు బ్రేక్ దర్శనం కోసం టికెట్లు తీసుకుంటున్నాం. ఇక సార్ వాళ్ళు అయితే వెళ్తున్నారు అనమాట. సార్ వాళ్ళ అక్క బావ వీళ్ళిద్దరే అనమాట. అమెరికా నుంచి వచ్చారు అనమాట సార్ వాళ్ళు. చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీళ్ళు. ఇక మనమైతే పైకి తీసుకొచ్చిన వాళ్ళని అక్కడ నుంచి వాళ్ళని దర్శనం పంపించేయాలి. ఇక సార్కి అయితే పంచ కట్టుకోవడానికి వస్తలేదు. మంచి వ్యక్తి సార్ కూడా, చాలా మంచి వ్యక్తి. మేడం కూడా చాలా మంచిగా మాట్లాడింది, మంచిగా ఉందనమాట. సార్ బాయ్, ఇక నాకు బాయ్ కూడా చెప్తారు అనమాట. ఇక మనకైతే ఫుల్ టు ఫుల్ సపోర్ట్ ఇచ్చేసారు. యూట్యూబ్ కూడా నువ్వు ఎంత కొంటే అంత పెట్టుకో, మేము నీకు సహకరిస్తామని చెప్పేసి చెప్పారు అనమాట. ఇక వాళ్ళైతే మంచిగా చూసుకుంటున్నాను. అయితే ఒక డ్రైవర్ విధంగా అయితే ఏం చూసుకుంటలేరు. ఇక మనమైతే ప్రసాదంకి వెళ్దాం. ఇక్కడ పోయి ప్రసాదం తీసుకుందాం. ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మనం ప్రసాదం తీసుకుందాం. ఇక సార్ అయితే పులిహోరలు ఎక్కువ తీసుకో, ప్రసాదం తక్కువ తీసుకో అన్నాడు. ఇక పులిహోరలు పొద్దున బ్రేక్ఫాస్ట్కి వస్తాయని చెప్పేసి అన్నాడు అనమాట. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. పొద్దుగాల వచ్చినాం కాబట్టి మనకు చాలా మంచిగా అనిపించింది. ఎంత యాదగిరి గుడి అనమాట. ఇక మనం మంచిగా డెవలప్ చేసినాం అనమాట. ఇక్కడైతే మనం ప్రసాదం తీసుకోవాలి. మనం ప్రసాదం తీసుకున్నాం, టోకెన్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ పైనకి వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకోవాలి. మనకు 4 నెంబర్ వచ్చిందనమాట టోకెన్. ఆ 4 నెంబర్కి వెళ్ళాలి. ఇక్కడ నెంబర్ వైజ్ ఉంటుంది. ఇక మనం అయితే ప్రసాదం తీసుకున్నాం అనమాట. సూపర్ ఉందండి. ఇక అవి అయితే ఒకసారి మొత్తం తీశాను అనమాట. ఇంతకుముందు కొన్ని వీడియోలు తీసాను, అక్కడ కూడా దాంట్లో కూడా ఉంటాయి. కానీ ఇది కొద్దిగా మంచిగా తీసిన అనమాట. కొద్దిగా డెవలప్ అయినా కదా యూట్యూబ్లో. అట్లా ఎట్లా అనిపిస్తారు? ఇక ఇక్కడ ఏం చేస్తే మనం వెళ్ళి సార్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్దాం అనుకున్నాం. అక్కడ కళ్ళు తీసుకున్నాం అనమాట. సార్ వాళ్ళు కళ్ళు తాగుతామంటే కళ్ళు అయితే ప్యూర్ కళ్ళు పోసారు అని చెప్పేసి అంటుండే సార్ వాళ్ళు. మనమైతే తాగలేదనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్తుంటే మొక్కజొన్న కంకులు వచ్చినాయి. ఇప్పుడు కాలం ఒకటి తీసి ఇకైతే ఇంకా మొక్కజొన్నలు తీసుకున్నాం అనమాట. కాల్పించుకుంటున్నాం. ఒక 5 తీసుకున్నాం. 20 రూపాయల కొట్టి అని చెప్పారు. ఇక మేడం కూడా నాకు ఇప్పించింది అనమాట. ఇక మేడం కూడా తింటుందనమాట. ఇక మంచిగా అనిపించింది అనమాట. మనమైతే ఇక్కడ నుంచి ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం. ఫ్లాట్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇక్కడ బ్రిడ్జ్ మీద వాటర్ వాడుతున్నాయి. ఇది కూడా సార్ వాళ్ళు చూసారు అనమాట. మంచి ఎగ్జైట్మెంట్ అవుతారు అనమాట. ఇక మనమైతే వెళ్తున్నాం. ఇక నేనైతే ఈ ఫ్లాట్లు కలిపి అన్ని రిసార్ట్ చేసిన సార్ అని చెప్తున్నా. రిసార్ట్ బాగుంటుందని చెప్తున్నా. సార్ ఏం చేసారో తెలియదు మరి మనకైతే. మొత్తం విజయనగరం ప్లేస్ అంతా.
ఇక్కడైతే నాట్లు వేస్తారు మొత్తం వాళ్ళ సార్ వాళ్ళ పిల్లలకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఎప్పుడు చూడరు కదా, మొత్తం వీడియో తీసుకుంటూ చెప్తాను అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళకి చూపిస్తాడు ఏమన్నా రైతులు ఎట్లుంటుందో ఇట్లుంటుంది అనమాట. టాటా నడిపేది అంతా ఈ కష్టం, రైతులకు పడే కష్టం అంతా అలా చెప్తున్నాను అనమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.